రక్షింపబడడానికి నేనేమి నమ్మాలి? ఇది ఎవరైనా ఎప్పుడైనా అడిగే అత్యంత ముఖ్యమైన ప్రశ్నల్లో ఒకటి. రక్షించబడటానికి నేనేమి నమ్మాలి? ఇదే ప్రశ్న కొన్ని సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయబడిన ఒక ప్రశ్నోత్తర కార్యక్రమంలో పాస్టర్ జాన్ గారిని అడిగారు. ఆయన ఇలా జవాబిచ్చారు. ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవు రక్షించబడతామని అపొస్తలుడైన పౌలు చెబుతున్నాడు. ఇంతేగాక యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదు అని కూడా చెబుతున్నాడు. నేను ఇలాంటి వాక్య భాగాలను ప్రస్తావిస్తాను ప్రధానమైన విషయంతో, అంటే యేసు మరణంతో మొదలు పెట్టాలనుకుంటాను. ఆయన మన పాపముల కోసం మరణించాడు అంటే నేను పాపినని నమ్మాలి. నేను పాపినని నమ్మని వాడు రక్షింపబడలేడు. క్షమించడానికి అసలేమీ లేనట్లయితే యేసు నా కొరకు ఏమీ చేయలేదన్నట్టేగా. ఆయన నా కొరకు ఏమీ చేయనట్లయితే రక్షణ కోసం నేను ఆయనను నమ్మడం లేదు. రక్షణ కోసం నేను ఆయనను నమ్మనట్లయితే నేను రక్షించబడను. కాబట్టి నీ ఒక పాపివని మొదట నమ్మాలి. పాపానికి అవకాశం కల్పించిన దేవుడున్నాడని కూడా నీవు నమ్మాలి. అనగా నిన్ను సృష్టించిన దేవుని ఉద్దేశం మేరకు జీవించక తప్పిపోయినప్పుడే పాపానికి అర్థముంటుంది. కాబట్టి మానవులు ఆయనను నమ్మాలని, ప్రేమించాలని, ఆయన కొరకు బ్రతకాలని ఆశించే, కోరుకునే సృష్టికర్త అయిన దేవుడు ఒకడుండాలి. ఈ ప్రకారంగా చూస్తే మనం ఆయన ఆశల ప్రకారం జీవించడం లేదు. కావున మనం ఆ సృష్టికర్త అయిన దేవుని పరిశుద్ధ తీర్పు కింద లేదా ఉగ్రత కింద ఉన్నాం. ఈ విషయాన్ని నీవు నమ్మాలి. నీవొక పాపివైనట్లయితే పరిశుద్ధుడైన దేవుడున్నాడు. అందువల్ల ఆ దేవుని కోరికల ప్రకారం జీవించలేకపోవడం అనేది పాపం. ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడు, ఆయన మంచి న్యాయాధిపతి. కాబట్టి పాపము పట్ల ఆయన ఉగ్రుడై ఉన్నాడని నువ్వు అర్థం చేసుకోవాలి. ఇదే ఇక్కడ ప్రధానమైన సమస్య. పాపం చేసిన మనము ఆయన నుండి దూరంగా వెళ్ళిపోయాం. ఈ సమస్యను పరిష్కరించడానికి ఆయన ఏం చేశాడు? ఆయన తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. నీవు యేసుక్రీస్తు యొక్క దైవత్వములో నమ్మకముంచాలి. కీర్తన 49:7లో ఇలా రాయబడింది, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. ఇదే కీర్తనలో తరువాతి వచనాలను చూస్తే ఈ విమోచన క్రయధనాన్ని దేవుడు చెల్లించును అనే వాక్యం కనబడుతుంది. ఈ ప్రకారంగా దేవుడు యోహానును గాని, పేతురును గాని లేదా పౌలును గాని ఉపయోగించుకోలేడు. ఎందుకంటే మానవులమైన మన కొరకు మానవుడు కాదు గాని దైవమానవుడైన వాడు మరణించాల్సి ఉండింది. కాబట్టి యేసు యొక్క దైవత్వము ముఖ్యమైన విషయం అవుతుంది. ఆ తరువాత ఆయన ఏం చేశాడు? ఆయన సంపూర్ణంగా పరిపూర్ణమైన జీవితం జీవించాడు. యేసు పాపము చేశాడని నమ్మినట్లయితే నువ్వు రక్షించబడలేవు. ఎందుకంటే అప్పుడు ఆయన నీ కోసం బలియాగం అవ్వాల్సిన అవసరం లేదు. క్రీస్తు పాపం చేశాడని నమ్మినట్లయితే దేవుడు నీ కొరకు క్రీస్తు బలియాగం ద్వారా చేసిన కార్యములో కూడా నువ్వు నమ్మకం ఉంచవు. అందువల్ల ఆయన ఏ పాపము లేని దేవుని కుమారుడై ఉన్నాడు. నాకు బదులుగా నా స్థానంలో మరణించడానికి ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. ఇది నా పాపముల కొరకు క్రీస్తు యొక్క ప్రత్యామ్నాయ మరణం. దీని గూర్చి బైబిల్లో అనేక విధాలుగా చెప్పబడింది. అన్నింటినీ వివరంగా చూస్తే నీవు తికమక పడతావు. రక్షణ గూర్చిన తికమక కూడా ఏర్పడుతుంది. దీని గూర్చి బైబిల్ వివరిస్తున్న విషయాలన్నిటినీ మీ ముందుంచడానికి మొదలుపెట్టి మిమ్మల్ని తికమక పెట్టాలని, రక్షణ గూర్చి గలిబిలిని కలగజేయాలని నేను ఆశించడం లేదు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఎన్నడనూ పాపము చేయనివాడు. నా కొరకు దేవుని ఉగ్రతను భరించి నా స్థానంలో మరణించాడనేది సువార్తలోని ప్రధాన పరిష్కారాంశమని తెలుసుకుంటే అంత మట్టుకు చాలు. మరణించిన యేసు మరణించిన వాడిగానే ఉండినట్లయితే మనమింకను మన పాపముల్లోనే నిలిచి ఉంటాం. కాబట్టి ఆయన మృతులలో నుండి లేచాడని మనం నమ్మాలి. ఇది చాలా విషయాల సముదాయం. నేను చెప్పదలుచుకున్న విషయాలకు వేదాంతపరంగా చాలా దగ్గరి సంబంధం గల విషయాలు ఉన్నాయని మీరు నాకు గుర్తు చేయవచ్చు. అవును,
అవన్నీ కూడా ఇందులో చేర్చబడవలసి ఉంది. అయితే ఇంతకు నేను నమ్మాల్సిందేంటి అని ఎవరైనా నన్ను అడిగితే, నీవు నిన్ను గూర్చి, దేవుని గూర్చి మరియు సిలువను గూర్చి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలతో కూడిన సత్యాల సముదాయం ఉందని నేను జవాబు చెప్తాను. ఇంకొక విషయం, విశ్వాసమును గూర్చిన విషయం ఇక్కడుందని నేను భావిస్తాను. ఎందుకంటే నేను నమ్మవలసింది ఏమిటి అని వారు అడుగుతున్నారు. కానీ నమ్మకము గూర్చి కూడా నీవు నమ్మాల్సిన విషయం ఉంది, అది కూడా అవసరం. అదంతా నాకు తెలుసు, దేవుడు నా కొరకు దానంతటినీ లెక్కించేట్లు నేనిప్పుడు పని చేస్తాను. నా విషయంలో విమోచన కార్యం జరుగునట్లు నేను ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలను 85% మేరకు పాటిస్తాను అని నీవు అన్నట్లయితే నీవు అస్సలు విషయాన్ని అర్థం చేసుకోలేదన్నమాట. అంటే నువ్వు రక్షింపబడలేదని కూడా అర్థం. రక్షించబడడానికి, నీ రక్షణ కొరకు నువ్వు పని చేయడానికి బదులుగా ఆయనే చేయాల్సిన కార్యాన్ని చేశాడని నమ్మాలి. మనము రక్షణను పొందుకుంటామే గాని దాని కొరకు ఏ క్రియలు చేయము. యోహాను 1:12లో తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమిచ్చెను అని వ్రాయబడింది. కాబట్టి పాపము, దేవుడు, సిలువ, విశ్వాసం ఇవి ప్రధానాంశాలు. నేను సత్యములు అని చెబుతుంది కూడా ముఖ్యంగా ఈ 4 విషయాలకు సంబంధించింది. రక్షించబడడానికి అతడు, ఆమె త్రిత్వం అనే పదం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. త్రిత్వం గూర్చిన పూర్తి అవగాహన వారికి ఉండాల్సిన పని లేదు. కానీ త్రిత్వమునకు సంబంధించిన విషయాలను నమ్మాలి, కాదనకూడదు, లేదనకూడదు. ఎందుకంటే త్రిత్వము అన్న పదం ఎన్నడూ వినకపోయుండి కూడా రక్షించబడటం సాధ్యమే. కానీ నీవు నమ్ముతున్న యేసు దేవుడా లేక కేవలం ఒక మానవుడా అని అడిగినప్పుడు ఆయన దేవుడు కాడు అని జవాబిచ్చినట్లయితే అది ముఖ్య సమస్య అవుతుందని నేను అనుకుంటాను. కాబట్టి నేను త్రిత్వం యొక్క అంతరార్థాలను మరియు కొన్ని విషయాలను మాత్రమే చెబుతున్నాను. ఒకరు రక్షించబడడానికి పరిశుద్ధాత్మ గూర్చి వినాల్సిన అవసరం ఉందని నేను అనుకోను. ఇది సమగ్రమైందేనా కాదని నేను భావిస్తాను. పరిశుద్ధాత్మ గురించి, ఆయన చేసిన కార్యాల గురించి బోధించబడ్డప్పుడు లేదు నేను దీనిలోని ఏ విషయాన్నైనా నమ్మడం లేదు, పరిశుద్ధాత్ముడు నన్ను రక్షించాడని నేను నమ్మడం లేదని నీవు చెప్పినట్లయితే నేను నీ రక్షణను గూర్చి ప్రశ్నించాల్సి వస్తుంది. ఒక విషయం, సువార్త గురించి నేను ఇంతసేపు చెప్పినప్పటికీ పరిశుద్ధాత్మ గురించి మాట ఎత్తనేలేదు. అలాగని ఆయన అవసరం లేదని కాదు, ఆయన లేకుండా మనం ఎన్నడూ విశ్వసించలేం. కానీ నీవు నమ్మున్నట్లు దేవుడు ఎలా పనిచేశాడో అనే వివరాలు తెలుసుకోవడం ముఖ్యం కాదని నేను అనుకుంటున్నాను. కానీ తెలుసుకున్న తరువాత కాదనడం ముఖ్య విషయాలను కొట్టివేసినట్టే అవుతుంది.